జనగామ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పై చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తీవ్రంగా ఖండించారు. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలని సూచించారు. డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి మాట్లాడుతూ అరవింద్ వెంటనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నోరు వారేసుకొని మంచిగా పనిచేస్తున్న ఒక అధ్యక్షునికి వారి గురించి చెడుగా మాట్లాడడం అనేది ఒక మహిళా సోదరిమణిగా అన్నకు తోడుగా నేను మహేష్ అన్నకు సపోర్ట్గా మరి ముందు పగలు కొడతాము అనేది ఏదైతే మా అధ్యక్షులు అన్నగారు చెప్పారో నిజంగా కూడా ఆ పని చేసి చూపిస్తామని చెప్పేసి అరవింద్ గారు కలిసికట్టుగా కోఆర్డినేషన్లో ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, 10 సంవత్సరాలు మరి నిధులు నియామకాలు నీళ్లు అనే ఏదైతే కార్యక్రమం తీసుకొని అంతా రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు. ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేద్దామని రాత్రి పగలు ఆలోచించి ఇద్దరు కూడా డెవలప్ చేసుకుంటూ అన్ని కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా డెవలప్ చేసుకుంటూ ఇల్లు పెన్షన్ ఒక్కసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కానీ మా పిసిసి అధ్యక్షుల మీద కానీ చిల్లమెల్ల మాట్లాడితే నీ గుండు బలగొట్టేది ఖాయం. తస్మాత్ జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. స్కీమ్ల పేరు మీద స్కామ్ పెట్టి దోచుకున్నారు, వాళ్ళ అభివృద్ధి మర్చిపోయారు. కాబట్టి తెలంగాణ ప్రజలు మా రేవంత్ అన్న మీద భరోసా నమ్మకంతో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఇచ్చినటువంటి హామీలు, మేము ఇయ్యనటువంటి హామీలు కూడా ఇలా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. మహేష్ కుమార్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి గుండు అరవింద్ అందరు చెప్తారు, మరి ఆయన అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే గుండు అరవింద్ అంటారు. మరి ఆయనకు నీచపు చరిత్ర, టీఆర్ఎస్ వాళ్ళ అవయవాలను దానం చేసి జనగామ జిల్లా